రాష్ట్రంలోని హిందూ ధర్మాన్ని ధ్వంసం చేయటమే ధ్యేయంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అక్కం రెడ్డి నాగనారాయణమూర్తి మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ దేవ ఆలయాలకు కూటమి ప్రభుత్వంలోని రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కుర్మ గ్రామంలో రాధాకృష్ణ మందిరాన్ని దగ్ధం చేయటం, తిరుపతి జిల్లాలో వారాహి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయటం వంటి వరుస ఘటనలు జరుగుతూ ఉంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే ఉన్నట్లు చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే కూటమి పాలనలోని మనుషులకి కాదు ఆలయాలకు దేవతామూర్తులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఎన్నికలకు ముందేమో ఆలయాలను పరిరక్షిస్తామని చెప్పుకొని అధికారంలోకి వచ్చాక వరుస పెట్టి ఆలయాలను కూల్చేస్తున్నారు. ఏడాది కాలంగా ప్రధాన ఆలయాల్లోనే వరుసగా అపచారాలు జరుగుతూ ఉన్నాయి. 2014 నుంచి 19 మధ్య గుడులు కూల్చివేతల్లోని అరాచకం సృష్టించిన చంద్రబాబు తాజాగా కూటమి ప్రభుత్వంలోని ఇదే పంతాలో పయనిస్తున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. గడిచిన 4 రోజులుగా 2 ఆలయాలను కూల్చివేసి ఒక ఆలయానికి నిప్పు పెట్టి హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కుర్మ అనే గ్రామంలోని రాధాకృష్ణ మందిరాన్ని దుండగులు రాత్రికి రాత్రే తగలబెట్టారు. ఈ 4 రోజుల్లోనే 3 చోట్ల ఈ తీవ్రమైన సంఘటనలు జరిగాయి. శ్రీకాకుళంలో కోర్మ అనే గ్రామంలో రాధాకృష్ణ మందిరాన్ని మరి మీరు వీడియోలు చూశారు. రాత్రికి రాత్రి దాన్ని తగలబెట్టేసిన పరిస్థితి. రాధాకృష్ణ మందిరం ఆధ్యాత్మిక కేంద్రం కోర్మ అనే గ్రామం. అక్కడి నుంచి అనేక కార్యక్రమాలు ఈ సనాతన ధర్మం గురించి కానివ్వండి, హిందూ ధర్మం గురించి సేవ చేసుకునేటటువంటి ఒక గొప్ప మందిరం అది. మరి ఏ కక్షతో మీరు ఈ మందిరాన్ని కూల్చేశారు, తగలబెట్టారు అనేటటువంటిది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత మీకు ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి నిన్న తిరుపతి రూరల్ మండలంలో వారాహి అనేటటువంటి మందిరాన్ని కూల్చేసి ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి స్వర్ణముఖి నదిలో పారేసిన సంగతి, దీని మీద కూడా స్పందన లేదు. వారాహి వాహనం మీద రాష్ట్రం అంతా తిరుగుతాను అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో తిరిగిన ఈ సనాతన ధర్మ రక్షకుడు అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? ఆ రోజు మీరు కట్టుకథలల్లి తిరుపతిలో ఏదో కల్తీ లడ్డులో కల్తీ జరిగింది, కల్తీ నెయ్యి కలిపారు అనేటటువంటి ప్రచారం చేయడానికి, దుష్ప్రచారం చేయడానికి మీరు పూనుకొని ఆ సంఘటన గురించి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఆదేశిస్తే మీరు డ్రెస్ మార్చుకొని వచ్చి విజయవాడలో దుర్గమ్మ తల్లి టెంపుల్ దగ్గర మీరు నటన ప్రదర్శించారే ఆ మెట్లు కడుగుతూ. మరి ఈనాడు ఎక్కడికి పోయారు? ఏ గుళ్ళో మెట్లు కడుగుతూ ఉన్నారు మీరు? మీ అడ్రస్ కనపట్లేదా? ఆంధ్ర రాష్ట్రంలోనే కనపట్లేదా? అంతేకాదు, పులవర్తి నాని అనుసరుడైన తిరుచానూరు మండల ప్రెసిడెంట్ అయిన కిషోర్ అనేటటువంటి వ్యక్తి ఇవాళ ఇంకొక గుడి నాగాలమ్మ అనేటటువంటి గుడిని కూల్చేశారు. నాగాలమ్మ గుడి ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలుసు. ఆ గ్రామంలో ఉన్న నాగాలమ్మ గుడిని కూల్చేసి గ్రామాన్ని ఖాళీ చేయాలనేటటువంటి హుకును జారీ చేసి ఎవరు అండదండతో చేస్తున్నారు చూడండి. ఈ ఫోటోలు చూడండి. ఎవరితో ఉన్నాయి ఈ ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ గారితో. అంటే మీరు మీ అనుచరుల్ని పంపించి గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా నేను అడుగుతా ఉన్నా. పోలీసులు రక్షణగా పెట్టి మీరు ఈ గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తున్నారా? వ్యవస్థలు ఏమైపోయాయి? పోలీసులు ఏమయ్యారు? గుళ్ళు కూల్స్తూ ఉంటే సొద్దుని చూస్తూ ఉన్నారా? ఊరు నుంచి తరిమి కొట్టే కార్యక్రమం ప్రజలను మీరు చేస్తూ ఉన్నారు. వీడియోలో ఉన్నాయన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. గ్రామస్తులు అడ్డుకున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులను అండగా పెట్టుకొని మీరు గ్రామస్తులనే బెదిరించి భయపెట్టి ఇలాంటి దురాగతాలకి దురాచారాలకి పాల్పడతా ఉన్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా మిమ్మల్ని. ఇదా మీ అవతారం? ప్రజలు మిమ్మల్ని పాలించమని
మీకు అధికారాన్ని కట్టబెడితే గుళ్ళు కూల్చే కార్యక్రమం చేస్తారా? నాగలమ్మ గుడి ఏమో కృష్ణమూర్తి నాయుడు అనే వ్యక్తి కూల్చేస్తాడు. వారాహ అనేటువంటి గుడినేమో కిషోర్ అనే వ్యక్తి కూల్చేస్తాడు. శ్రీకాకుళంలో కోర్మ గ్రామంలో ఆధ్యాత్మిక గ్రామం రాధాకృష్ణ మందిరాన్ని తగలబెట్టేస్తారు. తగలబెట్టడాలు, దహనకాండలు, కూల్చివేతలు ఇదేనా మీ ప్రభుత్వ తీరు అని నేను అడుగుతా ఉన్నా. దయచేసి తీరు మార్చుకోండి. హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన మనం హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉన్నారు. మీరు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి తీరు మార్చకపోతే ప్రజలే రోడ్ల మీదకి వచ్చి మీకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా.